దేవుని పేరు చెప్పుకుంటూ బ్రతుకుతున్నారు. చెప్పేది దేవుని పేరు, వాళ్ళ జీవితంలో కనబడేదంతా కూడా వేరు. దేవుని పిల్లలంగా బ్రతుకుతున్నాము అని భ్రమపడతారు, వాళ్ళ జీవితంలో కనబడేదంతా వేరు. మనం పేరు చెప్పుకుంటున్నాం, దేవుని పిల్లలమని భ్రమపడుతున్నాం, కానీ మనలో అవన్నీ కనబడట్లే. మరి అలాంటప్పుడు బ్రదర్, మేము కొన్ని ఆచారాలు ఆచరిస్తున్నాం కదా, ఇశ్రాయేలీలు కూడా ఏ బలిని ఆపినట్టుగా ఇక్కడ మనము చూడట్లేదు, ఏ నైవేద్యం ఆపినట్టుగా మనం ఇక్కడ చూడట్లేదు. మొదటి అధ్యాయంలోనే దేవుడు మాట్లాడాడు. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లు, బాగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను, కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టమో లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణంలో త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడేవాడు. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు దోపార్పణము. దానికి తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజకూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపలు గుంపు కూడిన ఉత్సవ సమాజము నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలములు నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. కాబట్టి ఇశ్రాయేలీలు ఏది ఆపల, దహన బలులు అర్పించారు, విస్తారమైన బలులు అర్పించారు, క్రొవ్వును అర్పించారు, ఆ తర్వాత దేవుని సన్నిధికి వచ్చారు, ఆయన ఆవరణాలు తొక్కారు, నైవేద్యం అర్పించారు, ధూపార్పణలు చేశారు, అమావాస్యలు విశ్రాంతి దినాలు పాటించారు, సమాజ కూడికలు పాటించారు, ఉత్సవ కాలాలు పండుగలు ఆచరించారు. అంటే ఏది ఆపలేదు, వాళ్ళు అన్నీ చేశారు. కానీ దేవుడు ఏమంటున్నాడు అనంటే, నేను మిమ్మల్ని బలవంతం చేయలేదు, మీరు సరిగా ప్రవర్తించలేదు అని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే వారు బలులు అర్పించుట్లోనూ, సమాజ కూడికల్లోనూ, నియామక కూడికల్లోనూ, ఉత్సవ కాలాలు పండగల్లోనూ కనబడుతూ వచ్చారు, ఆచరిస్తూ వచ్చారు. ఏది తక్కువ చేయలేదు. దేవుని పేరును బట్టి జరిగిస్తూ వచ్చిన ప్రతీదీ కనబడింది. కానీ దేవుడు అక్కడ ఏమంటున్నాడనంటే, మీరు నేమ్ షేక్లీ, మీ తృప్తి కొరకు మీరు అనుకున్నట్టుగా నామకార్థంగా చేస్తూ వచ్చారు. అది నాకు అవసరం లేదు. దీనికంటే నాకు అవసరమైంది ఏంటనంటే మీ హృదయం. అక్కడ కీర్తన 51లో చదివాం, విరిగి నలిగిన, చెప్పండి, విరిగి నలిగిన హృదయం. అది లేదు. అది లేనప్పుడు మీ బలులు, మీ క్రొవ్వు, మీ ఉత్సవాలు, మీ నియామక కూడికలు, మీ యొక్క అమావాస్యలు, విశ్రాంతి దినాలు నాకు అవసరము లేదు. రెండవది, వారు నేమ్ షేక్లీ బ్రతికారు. తర్వాత వచ్చేసి వారు ఎలా ఉన్నారు అని అంటే, అలవాటు అయిపోయింది అన్నమాట వాళ్ళకి. ఇక అది అలవాటు అయిపోయింది. సెన్స్ లేదు, సెన్స్లెస్గా భక్తి చేస్తున్నారు. సెన్స్లెస్గా భక్తి చేస్తున్నారు. అంటే మీకు అర్థం అవ్వాలంటే, ఎన్నిసార్లు చెప్పినా మనిషి పట్టించుకోకుండా, చెప్పేది చెప్తేనే ఉన్నా వాళ్ళు చేసేదే చేస్తారు కదా, అది సెన్స్లెస్ అన్నమాట. అంటే అసలు అన్న మాట ఏంటో, ఎందుకు అన్నారో అంటే ఏంటి, హెచ్చరించిన ఆయన హెచ్చరిక వేస్టు, చెప్పిన మాట వేస్టు, ఇంకా ఆ మాట లేకపోయి ఉంటేనే బాగుండు. అంటే వాళ్ళు ప్రవచనాలు నిరర్థకం చేస్తున్నారు, వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు, దేవుని మాట నిరర్థకం చేస్తున్నారు. వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అది చేసేస్తున్నారు. మూడవది మనం చూస్తున్నాం, దేవుడు వారిని బలవంత పెట్టలేదంట. ఒక మాట జ్ఞాపకం చేయమంటారా? మనం చేసేది తప్పు అయినప్పుడు దేవుడు మనల్ని హెచ్చరించట్లేదు అని అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా ఆయన మనలను విడిచిపెట్టాడు అని. చెప్పండి, ఇంకా ఆయన మనలను విడిచిపెట్టాడు. ఏదైనా తప్పు చేసినప్పుడు ఇమీడియట్లుగా మనకి హెచ్చరిక వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనలను పట్టించుకుంటున్నాడు అని. ఇది మనం గమనించకపోతే, మనల్ని దేవుడు పట్టించుకున్నప్పుడు బాధపడతాం, పట్టించుకున్నప్పుడు హ్యాపీగా ఉంటాం. అర్థమైందా? పట్టించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చరిస్తాడు. ఇమీడియట్గా హెచ్చరిస్తాడు, నువ్వు తప్పు చేస్తున్నావు. కానీ అదంటే మనకు కోపం. అంటే మనల్ని అట్లా పట్టించుకోవద్దు దేవుడు.
అట్లా పట్టించుకోవద్దు. అట్లా పట్టించుకుంటే మనకు నచ్చదు. ఎట్లుండాలంటే విడిచిపెట్టేయాలి. నువ్వేది చేసినా విడిచిపెట్టేయాలి. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను బలవంత పెట్టలేదు, తర్వాత నేను నిన్ను విసిగించలేదు. ఈ మాట చాలా బాధ. దేవుడు మనలను బలవంత పెట్టాలి, దేవుడు మనతో మాట్లాడాలి, దేవుడు మనతో వాదించాలి, అది మనకు అవసరం. మనం ఆయనతో పెనుగులాడాలి, అది మనకు అవసరం. ఆయన మనతో మాట్లాడుతూ రావాలి, అది మనకు అవసరం. హెచ్చరిస్తూ రావాలి, అది మనకు అవసరం. అలాగే చాలామంది జీవితాల్లో దేవుడు పట్టించుకుంటే కోపం వాళ్ళకి, దేవుడు మాట్లాడితే కోపం వాళ్ళకి, దేవుడు దర్శిస్తే కోపం వాళ్ళకి. అది మనకి దూరం అవ్వాలి, అది మనం అర్థం చేసుకోవాలి. అయ్యో, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు కదా, దేవునికి వందనాలు. ఈ సమయంలో కనుక నన్ను విడిచిపెట్టుంటే నా సంగతి ఏమవునో అనేటువంటి ఆలోచనలోనికి రావాలి. ఇశ్రాయేలీలను దేవుడు కొంతకాలం పక్కకు పెట్టేశాడు. అంటే నువ్వేదైనా చేసుకో, నువ్వు ఎలాగైనా చేసుకో, నువ్వు ఎలాగైనా నడుచుకో, నేను నిన్ను పట్టించుకో. 3 సంగతులు చూసాం. మొదటి సంగతి, వారు పేరు వాడుకుని బ్రతికేశారు. ఏం వాడుకుని బ్రతికేశారు చెప్పండి? పేరు వాడుకుని బ్రతికేశారు. ఈ రోజుల్లో కూడా చాలామంది అలానే బ్రతుకుతారు. నేను క్రైస్తవుణ్ణి అని ఒక వ్యక్తి చెప్పనంత వరకు వాళ్ళకి, లోకంలో ఉన్న వాళ్ళకి ఏ తేడా లేదు. కొన్ని చోట్ల ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, కొంతమంది వ్యక్తులను చూస్తాం, ఆయన మందిరానికి వచ్చే వ్యక్తి కాదు అని అనుకుంటాం, కానీ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఏందో తెలుసా? ఏమనుకోవద్దు, నేను విన్నాయే చెప్తున్నా. అన్నా, ఆయన రక్షించబడిన బ్రదర్ అన్నా. అవునా? ఈ షాకింగ్ నుంచి బయటకు రాకమునిపే ఆయన బాధ్యత గల సహోదరుడన్నా. అవునా? ఈ షాకింగ్ నుంచి బయటకు రాకమునిపే ఆయన వాక్య పరిచయం చేస్తాడన్నా. ఇంకేం చేయాలా? ఆ మాట చెప్పనంత వరకు, ఆయన చూసినంత కాలం ఏమనిపిస్తుంది? అన్యుడు. ఎందుకు చెప్పండి? పేరు చెప్పుకుని బ్రతికేస్తున్నాడు, పేరు చెప్పుకుని బ్రతికేస్తున్నాడు. దేవుని పిల్లలమైన మనం చదువుచున్నదేంటో, వినుచున్నదేంటో ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. చదివేదేంటో, వినేదేంటో అర్థం చేసుకోకపోతే ఇంకెంతకాలం పేరు చెప్పుకుని ఎట్లయినా బ్రతికేస్తాం. లోకస్తులకి మనకు తేడా ఉండదు, రక్షించబడిన వ్యక్తికి, రక్షణ లేని వ్యక్తికి తేడా ఉండదు. ఈరోజు చాలామంది మనుషుని ఇష్టాన్ని ప్రోత్సహించేవారు చాలామంది ఉన్నారు. నువ్వు ఎట్లయినా బ్రతుకు, నీ బ్రతికే బ్రతుకుకి ఆత్మీయతకు సంబంధమే లేదని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సంబంధం ఉన్నది అని బైబిల్ చెప్పుచున్నది. ఒక మనిషి మంచోడైనప్పుడు చెడ్డోళ్ళ ఎలా ప్రవర్తిస్తాడు? ఒక మనిషి ఆత్మీయుడైనప్పుడు శరీరుల్లో ఎలా ప్రవర్తిస్తాడు? సాధ్యం కాదు కదా. కాబట్టి ఈ సంగతులను మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వారు పేరు వాడుకుని బ్రతికేశారు. మరి మన జీవితంలో అట్లుండకూడదు. దేవుని పేరు చెప్తున్నావా? నిజముగా దేవుని కొరకు బ్రతుకు. లేకపోతే ఆ పేరును బట్టి దేవుని వాడుకోదు. ఒక మాట, గట్టి హెచ్చరిక మాట ఉంది కదా, చూడండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచాడు. అంటే దేవుని నామాన్ని వ్యర్థంగా వాడుకుంటే ఎవరంట చెప్పండి? దోషి. ఎవరు చెప్పండి? దోషి. అంటే దేవుని నామాన్ని వ్యర్థంగా వాడుకునే వాళ్ళకి ఏముంది? శిక్ష ఉంది. కాబట్టి దేవుని నామాన్ని వ్యర్థంగా వాడొద్దు. దేవుని బిడ్డవని చెప్పావా, దేవుని బిడ్డలా బ్రతుకు. కానీ దేవుని పేరు చెప్పేసుకుని జీవితాన్ని జీవిస్తూ, అంటే నేను కొన్ని అలవాట్లు కలిగి ఉన్నాను కాబట్టి నేను దేవుని బిడ్డనని భ్రమపడాల్సిన పనిలే. వాళ్ళు అన్నీ చేశారు, ఏది ఆపలేదు. కానీ వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు? నేను మిమ్మును బట్టి విసిగిపోయినాను, మిమ్మును బట్టి నాకు కోపం వచ్చింది. ఎందుకు? వాళ్ళు ప్రతిదీ చేసినా వాళ్ళ హృదయం ఎక్కడో పెట్టారు. వాళ్ళు కేవలం కార్యాలు మాత్రమే చేస్తూ వచ్చారు. అవన్నీ చూసి దేవుడు బాధపడ్డాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కపెర్నహూమును గురించి, బెత్షెదాను గురించి దేవుడు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, నేను మీ మధ్య చేసిన కార్యములు సొదొమలో చేస్తుంటే సొదొమ వాళ్ళు మారు మనసు పొందేవాళ్ళు, కానీ నేను మీ మధ్య ఎక్కువ కార్యాలు చేశాను, కానీ మీలో మార్పు
రాలేదు. అంటే దేవుడు తృప్తి పడడానికి కార్యాలు చేయట్లే, మనం డెవలప్ అవ్వడానికి కార్యాలు చేయట్లే. ఆయన చేసే కార్యాల్లో మనకు డెవలప్మెంట్ ఉండొచ్చు, మనకు తృప్తి ఉండొచ్చు, కానీ దాని కొరకు చేయట్లే. ఆయన చేసే దేని కొరకనంటే మనము మార్పు చెందాలి, ప్రభు యొక్క సంపూర్ణతలోనికి రావాలి. ఇక్కడ కూడా సేమ్. దేవునికి మనకు మధ్య కొన్ని కనెక్షన్స్, అలవాట్లు ఉన్నాయి. ఈరోజు మనం ప్రభు బల్ల ఆచరిస్తున్నాం, ఇదొక అభ్యాసం. ఈ కనెక్షన్ మనకెందుకు? ఆయన ఇలా వినయ భయభక్తులు చూపించి మన హృదయమును సరిచేసుకుని ప్రభుకి తిరిగి సమర్పించుకుని తిరిగి సమకూర్చబడుటకు. అదే రీతిగా బలులు, పండుగలు, సమాజ కూటాలు. కానీ వీటిని ఎట్లా మార్చేశారు? ఆయనకి నాకు మధ్య సంబంధం ఏమీ లేదు, కానీ నేను చేయాల్సిందేదో చేస్తున్నాను, జరగాల్సిందేదో జరుగుతున్నాను, నా మనసు వేరే దిక్కునుంది. నేమ్ షేక్లీ బ్రతకొద్దు. నువ్వు ఎంత ప్రయాసపడి దేవుని ఇంటికి వచ్చినా నీ హృదయం ఎక్కడో పెట్టేస్తే ప్రయోజనం లేదు. నువ్వెంత ప్రయాసపడి వచ్చినా, నువ్వెంత ప్రయాసపడి చేసినా దేవుని కొరకు నువ్వు బ్రతకాలి, హృదయపూర్వకంగా బ్రతకాలి. ఇశ్రాయేలీలు అది చేయలేదు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయొచ్చు, నీ ఇంట్లో అన్ని అలవాట్లు ఉండొచ్చు, ఎవరూ చేయలేనంత భక్తి కార్యక్రమాలు నీ దగ్గర కనబడవచ్చు, కానీ హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది గనక లేకపోతే ఆ ఆచారాలన్నీ దేవునికి కోపం పుట్టించేయే, విసుగు పుట్టించేయే.